Hello, hello, hello. Hi, 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 hi. Good evening, everyone. Hello, hello. Hi, Priyanka. Hi, Jyotika. Mo. Sai Kumar. Hi. Hi, Mokshi. Tanvita. Hi. Kirtana. Hi. Hi, hi, hi. Mahashri. Hi. How are you? I'm good, Mahashri. How are you? Rowdy Moni. Hi. Mas. Hi, Mas. ఎలా బాగున్నా చిన్నం, మీరు ఎలా ఉన్నారు? అనుషశ్రీ హాయ్, లత హాయ్, దుర్గారెడ్డి హాయ్, లక్కీ హాయ్, యమున హాయ్, శ్రీ సాయి హాయ్ 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 హాయ్, శ్రావణి హాయ్, మౌనిక హాయ్, థ్యాంక్ యూ షన్ను, ఎస్కే షన్ను, సింధు కేతావత్ హాయ్, భీమా I'm good, how are you? Devil Pilla Psycho, I'm good, how are you? Bharati, hi. Madhu, hi. Abhi, hi. Hi, Shruti, బాగున్నాను, ఎలా ఉన్నావు? ప్రవళిక హాయ్, నందు హాయ్, భవ్య రెడ్డి హాయ్, ఫనీ హాయ్, సంగీత హాయ్, యాక్టర్ బాను హాయ్, గోపి ఐఎమ్ హాయ్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ బుల్లెట్ చౌదరి హాయ్, వంశీ కృష్ణ హాయ్, వైష్ణవి హాయ్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిక, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ డోంట్ నో మలయాళం. నోటీ డార్లింగ్ 3 హాయ్, మానస చంద్రిక హాయ్, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ చౌదరి, అఖిల హాయ్, నమస్తే చందన, క్యూటీ 77553 హాయ్, కృష్ణ హాయ్, హాయ్ హ్యాపీ, లక్ష్మీ హాయ్, పారిస్ సూపర్మాన్ హాయ్, కుమారి హాయ్, కుమార్ హాయ్, తులసి హాయ్, బబీతా థ్యాంక్ యూ సో మచ్, స్మైలింగ్ క్వీన్ లిక్కీ హాయ్, హాయ్ హృతిక్ బ్రో నమస్తే, వైష్ణవి హాయ్, వైష్ణవి సోనీ హాయ్, మౌనిక థ్యాంక్ యూ సో మచ్, జీవిత హాయ్, ఐఎమ్ క్వీన్, ఓకే హాయ్, గురు చెప్పండి గురు, అభినాయుడు హాయ్, అఖిల హాయ్, ముకుంద హాయ్, సూర్య ఆర్ట్స్ గర్ల్ హాయ్, ఉబ్బాలా హాయ్, మరూమ్ వాళ్ళు మీకు ఫ్యాన్స్ అన్న, ఓకే థ్యాంక్ యూ సో మచ్. శృతి వాళ్ళ రూమ్మేట్స్ అందరికీ థ్యాంక్స్. చిన్ను హాయ్, దీపు రెడ్డి హాయ్, శ్వేత హాయ్, సిరి హాయ్, భువన యాదవ్ హాయ్, అములు క్వీన్ 11 హాయ్, రమ్య ఫోర్ ది క్వీన్ హాయ్. యా గైస్, యాజ్ యూ ఆల్ నో ఏంటి వాళ్ళ స్పెషల్ అని, ఆబ్వియస్లీ ఒకటేంటంటే నార్మల్ రీజనే, ప్రతి ఒక్క వీకెండ్లోనూ, అంటే ఈ మధ్య కొంచెం షూట్స్ కాలేజ్ వల్ల మిస్ అయ్యిండొచ్చు, కానీ ప్రతి వీకెండ్ లైవ్ వచ్చేది, అది మీకు అందరికీ తెలుసు. అండ్ టుడే స్పెషల్ ఏంటి అంటే, యు గైస్ నో ఆల్రెడీ, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా స్టోరీ అదే అన్నమాట ఇవాళ. దట్ ఈస్ యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ రావడం. చాలా అంటే లిటరలీ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ 90,000 సబ్స్క్రైబర్స్, లిటరలీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు 1 lakh వస్తుందా అని. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, లైక్ ఈ మధ్య వ్లాగ్స్ అనేవి నేను అసలు పోస్ట్ చేయలేదు, ఎందుకంటే కంటిన్యూ షూట్స్ 2 షూట్స్ వచ్చాయి, దానివల్ల ఏం షూట్ చేయలేకపోయా వ్లాగ్స్. అయినా కానీ జస్ట్ నేను షార్ట్స్ పెట్టడం వల్ల 1 lakh సబ్స్క్రైబర్స్, ఇట్స్ రియల్లీ మెమొరబుల్ డే అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే లిటరల్లీ నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఐ థింక్ 20 or 1 month అనుకుంటా, 1 month నుంచి వెయిట్ చేస్తున్నా, బికాస్ 1 month అప్పుడే నాకు 90,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ రిమైనింగ్ 10,000 సబ్స్క్రైబర్స్ కోసం ఆ 1 month నుంచి చాలా వెయిట్ చేస్తుండే. అండ్ లిటరల్లీ ఇవాళ మార్నింగ్ లేవగానే
నైట్ కూడా నేను వెయిట్ చేస్తున్నా అన్నమాట, ఎప్పుడెప్పుడు వస్తుంది అని. 99,902 మెంబర్స్ సంథింగ్ ఉన్నారు. అండ్ మార్నింగ్ లేవగానే 102 మెంబర్స్. అండ్ ఏంటి అసలు బ్రష్ లేదు, ఏం లేదు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూడగానే నా తమ్ముడు వచ్చి చెప్పాడు అన్నమాట, అది కూడా నీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు చూసావని. అండ్ నేను వెళ్ళి చూడగానే 1,00,000 ఫసక్కన అక్కడ స్క్రీన్ షాట్ ఒకటి తీసి అండ్ ఇక్కడ వచ్చి స్టోరీలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ అదన్నమాట. లిటరలీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పొద్దున్న లేవగానే 1,00,000 సబ్స్క్రైబర్స్ చూసి. అండ్ ఆ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఇంకా 2,00,000, 3,00,000 అలా 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 ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందనేసి, అండ్ మీ సపోర్ట్ కూడా అలానే ఉంటుందనేసి నేను అనుకుంటున్నా. సో విల్ సీ. ఇంకా అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఎప్పటి నుంచి చెప్తున్నదే, ఇంకా అట్లీస్ట్ పోస్ట్ చేస్తా వ్లాగ్స్ అని. బట్ షూట్స్ వల్ల అవ్వలేదు. అండ్ ఇప్పుడు కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్, కాలేజ్ రీఓపెన్ అయింది. బట్ యా డెఫినెట్లీ నేను వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తా. ఆల్రెడీ చాలా మంది అడిగారు, మెసేజెస్ కూడా పెడుతున్నారు, చాలా అంటే చాలా డేస్ అయింది మీరు వ్లాగ్స్ పోస్ట్ చేసి. అయినో ఈవెన్ నాకు కూడా చాలా డేస్ నుంచి పోస్ట్ చేయాలని అనిపిస్తూనే ఉంది, బట్ వీలు అవ్వలేదు అన్నమాట. అండ్ సూన్ ఐ హ్యావ్ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, బట్ ఆ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని వాటిని పోస్ట్ చేయాలి. సో అందుకనేసి వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఎప్పుడెప్పుడు పోస్ట్ చేయాలని. అండ్ ఆల్సో ఇంకా రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఐ నో నేను ముందుగానే చెప్పేస్తున్నా సర్ప్రైజ్ ఏంటి అని అయితే చెప్పను, బట్ టుమారో దెర్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ గైస్, నాట్ జస్ట్ వన్. అంటే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐ హ్యావ్ 2 సర్ప్రైజెస్ ఫర్ యూ గైస్. అవి ఏంటనేది నేను ఇప్పుడు రివీల్ చెయ్యను, డెఫినెట్గా మీరు చూడండి. ఐ హోప్ యూ గైస్ విల్ ఫీల్ హ్యాపీ. నేను కూడా అంటే ఇప్పుడు మీకు చెప్తే మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా దానికి డబుల్ ట్రిపుల్ వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు అని. ఓకే వచ్చేస్తుంది ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే. డెఫినెట్లీ యుల్ సీ టుమారో వాట్స్ దాట్ అని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ 1,00,000 సబ్స్క్రైబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అ వెరీ బిగ్ థ్యాంక్స్. అండ్ యా ఆబ్వియస్లీ ఇన్స్టాలో కూడా 270K ఫాలోవర్స్. ఆ 270K విత్ ఇన్ ఫ్యూ డేస్లో 300K అవ్వాలని. అండ్ మన మీకు నాకు మధ్య కాన్వర్జేషన్స్ ఇలానే ఉండాలని డైలీ నేను రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. సో అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు, 1 day or 2 days గ్యాప్ రావచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక రీల్ పోస్ట్ చేస్తూ ఉంటా. ఒక్క డే స్కిప్ అయినా కూడా ఖచ్చితంగా నాకు మెసేజెస్ వస్తాయి, ఎందుకు పోస్ట్ చేయలేదు ఇవ్వాలని. డెఫినెట్లీ షూట్ ఉంటుంది, లేకపోతే రేపు అనే రోజు ఎగ్జామ్ ఉంటుంది, అందుకనేసి పోస్ట్ చేయను. అది కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రతిరోజు నేను రీల్స్ అనేవి డెఫినెట్గా పోస్ట్ చేస్తూనే ఉంటా. అండ్ కొత్తగా మెసేజెస్ వస్తున్న వాళ్ళందరికీ కూడా నేను రిప్లైస్ ఇస్తూనే ఉన్నా. స్పాంటేనియస్ కంటిన్యూగా రిప్లై ఇవ్వకపోవచ్చు, బికాస్ కొత్తగా వచ్చే రిక్వెస్ట్ని నేను కవర్ చేయలేను, బట్ డెఫినెట్లీ నేను రిప్లైస్ ఇస్తూనే ఉన్నా. అండ్ మై ఫ్యాన్ పేజెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఏ చిన్న నెగిటివ్ కమెంట్ వచ్చినా కూడా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వడం నేను చూస్తూనే ఉన్నా. చాలామంది అనుకోవచ్చు నాకేం తెలియదులే అనేసి, బట్ డెఫినెట్లీ నాకు తెలుసు. మీరు అంత డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయాల్సిన అవసరం లేదు గైస్, యూ కెన్ జస్ట్ బ్లాక్ దెమ్. నేను అదే చేస్తాను, ఎందుకంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తేనే వాళ్ళు 2 steps ఫార్వర్డ్ వేస్తారు. సో అవంతా అవసరం లేదు, జస్ట్ మనం వాళ్ళని బ్లాక్ చేస్తే వాళ్ళు అనుకుంటారు మన దగ్గర నుంచి రెస్పాన్స్ రావడం కోసమే వాళ్ళు అలా చేస్తుంటారు అన్నమాట. మనం ఇన్ కేస్ రెస్పాండ్ అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫర్దర్గా ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయడానికే ట్రై చేసి, మనం బ్లాక్ చేసి జస్ట్ లైట్ తీసుకుంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని వాళ్ళే సైలెంట్గా అయిపోతారు. సో మీరేం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళని తిట్టడం ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐ నో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ డైరెక్టర్ వర్ణ బ్రో. అవును, సో ఐ నో డెఫినెట్లీ మీరు వాళ్ళకి మెసేజ్ చేయడం, నాకంటే ముందు రియాక్ట్ అవ్వడం, ఆ కమెంట్స్ తెప్పించడం నేను చూస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. బట్ అవేం అవసరం లేదు, జస్ట్ మనం వాళ్ళని బ్లాక్ చేయడమే అదే వాళ్ళకి బిగ్గెస్ట్ పనిష్మెంట్ అన్నమాట. వాళ్ళకి ఏం పని పడలేదు కాబట్టి డెఫినెట్గా అలా చేస్తారు. సో యూ గైస్ డోంట్ ప్యానిక్, అండ్ అక్కడ ఏం అవ్వదు. సో యూ గైస్ డోంట్ నీడ్ టు వరీ.
టూ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సిరి డార్లింగ్. అది సిరి డార్లింగ్ 143. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్ పేజెస్ హు హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఫ్రమ్ సో లాంగ్. అండ్ ఇంకా 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 మీ సపోర్ట్, లిటరలీ 700 to 800 ఫ్యాన్ పేజెస్. ఇట్స్ నాట్ అ స్మాల్ వర్డ్ టు టాక్ అబౌట్. అండ్ ఆ డైలీ స్టోరీ మెన్షన్స్ కావచ్చు, నేను పోస్ట్ చేసిన గాయస్ లిటరల్లీ నాకు ఏంటి తెలుసా, నేను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు. నాకు మొన్న నా ఫ్రెండ్ చెప్తే నేను చూసా. నేను పోస్ట్ చేస్తా, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు పోస్ట్ చేసా, ఇప్పుడు పోస్ట్ చేసిన కొన్ని 2-3 మినిట్స్లోనే అందరూ ఫ్యాన్ పేజెస్ సేమ్ పోస్ట్ని ట్యాగ్ చేసి ఉంటారు. అంటే పోస్ట్ చేసిన అంత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే అంతమంది యాక్టివ్లో ఉన్నారు, అన్ని షేర్స్. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. వేరే వాళ్ళకు ఉందా లేదా అని పక్కన పెడితే నా లైఫ్లో నాకు మీ సపోర్ట్ ఇలా ఉన్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ గైస్ ఇన్ మై లైఫ్. ఒక సింపుల్ థ్యాంక్స్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్ ఐ నో, బట్ నేను ఆ థ్యాంక్సే నేను చాలా పెద్ద వర్డ్గా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతానికి మీకు థ్యాంక్స్ తప్ప నేను ఏం చెప్పుకోలేను. అదొకటి నా వరకు చాలా పెద్ద వర్డ్ అన్నమాట. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇవాళ గాయత్రి డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీ స్మైల్, నాకు ఇంకా మీ వచ్చింది, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఓకే, గాయత్రి డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీ స్మైల్, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలా ఇంకా చాలా 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 బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఐ నో మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ కీప్ స్మైలింగ్. హారిక హాయ్, స్మార్టీ హాసిని హాయ్, ఎలిశెట్టి కావేరి హాయ్. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నెక్స్ట్ మంత్ 13th నుంచి నాకు కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సూన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా జాబ్ ఆర్ఎల్స్ పీజీ అనేది చేయాలి. జాబ్ చేసినా కూడా పీజీ అనేది ఖచ్చితంగా చేస్తా. ఎంబీఏ ఖచ్చితంగా. ఐ డోంట్ నో కన్నడ, నాకు కన్నడ రాదు. అండ్ ఆల్ దోస్ ఆల్మోస్ట్ అందరు వేరే యూనివర్సిటీ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఐ విష్ యూ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగా రాయాలని, మీరు రాస్తారనేసి అనుకుంటున్నా. అండ్ హాయ్ హాయ్ సుష్మా, లావణ్య హాయ్, పూర్ణ చంద్ర హాయ్, రమ్య హాయ్, గాయత్రి డిహెచ్ఎఫ్ ఆఫ్ నవీ స్మైల్. గాయత్రి గారు మీకు లైవ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు, మన ఫ్యాన్ పేజ్ హోల్డర్సే. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు విషెస్ చెప్తారు. ఐ హావ్ సెంట్ యూ రిక్వెస్ట్. ఇన్ కేస్ మీరు అవైలబిలిటీలో ఉంటే యాక్సెప్ట్ చేయండి, ఆర్ ఎల్స్ నో ఇష్యూస్. దేవి చౌదరి హాయ్. హలో గాయత్రి గారు, హ్యాపీ బర్త్డే. హాయ్ నవ్య గారు, థ్యాంక్ యూ. ఎలా జరిగింది డే మొత్తం? మీ విషెస్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నా. ఓకే, మీరు విష్ చేసిన తర్వాత కేక్ కటింగ్. మరి మాకు లేదా కేక్? ఎక్కడండి, ఏంటండి అన్యాయం? పంపిస్తా, మీకన్నా ఎక్కువ ఏంటండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ మన ఫ్యాన్ పేజెస్ ఇంకా చాలా మంది మీకు విషెస్ పెట్టారు నేను విష్ చేయగానే. సో వాళ్ళందరూ సైడ్ నుంచి కూడా మీకు హ్యాపీ బర్త్డే. అండ్ యా, ఇంకా ఇలానే హ్యాపీగా ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇలా చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి అంతే. ఓకే వాళ్ళు ఓకే ఓకే, బర్త్డే రోజు ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి. అండ్ కింద చూడండి మీ ఫ్యాన్ పేజెస్, మన ఫ్యాన్ పేజెస్ అందరూ మీకు మెసేజెస్ పెడుతున్నారు హ్యాపీ బర్త్డే అని. మీ వల్ల నాకు ఇంతమంది అసలు లాట్స్ ఆఫ్ విషెస్ బాబోయ్, కాంట్ సే. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చాలా విషెస్ వచ్చినాయి నవ్య గారు. ఓకే, ఫ్యాన్ పేజెస్ నుంచే వచ్చినాయి ఎక్కువ. ఓకే ఓకే, ఇక్కడ కూడా వస్తున్నాయి మీకు చాలా విషయాలు చెప్తున్నాను మన ఫ్యాన్ పేజ్ వాళ్ళే. నవీన్ మొన్నటి నుంచి నేను వస్తాను. చూసా నా కమెంట్స్ లో కూడా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ కమెంట్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ కూడా పెట్టారు, నేను చూసా. అవునా? రిప్లై కూడా ఇచ్చాను.
కౌసల్య, విజ్జు, కౌసల్య, థ్యాంక్ యూ సో మచ్. మీకే మీకే ఆ విషెస్ అన్ని. మీ బదులు నేనే థ్యాంక్స్ చెప్పేస్తున్నా వాళ్ళకి. కింద కామెంట్స్ కన్నా మీ చూడడం. ఓకే, అయితే మీరు నన్ను చూసి మాట్లాడితే వాళ్ళకి రిప్లై చేశారు. పల్లవి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. కేతావత్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్. ఓహో, గాయత్రి గారికి మామూలుగా విషెస్ రావట్లేదు. రాధా గారు థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నవి గారు, మీ వల్ల. లేదండి, మీరు సపోర్ట్ అంతే చేస్తున్నారు. కదా, ఆ, అంతే అంతే. అదెందుకు, మీరు నాకు సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే కదా. మీరందరూ ఒక ఫ్యామిలీగా, మీరు నాకంటే ఎక్కువ మీరే చాట్ చేసుకుంటారు కదండి గ్రూప్స్ లో. చెయ్యాలి కదా మరి, ఫ్యాన్స్ కదా. చెయ్యాలి. చూస్తూనే ఉన్నా డైలీ. డైలీ కాకపోయినా నేను చూస్తూనే ఉన్నా గ్రూప్ లో మీ మెసేజెస్, కాన్వర్జేషన్స్. ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయారు. మీ చాలా గురించే హ్యాపీగా. ఎక్కువ ఉంటది. అదే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ నా గురించి మీరు మాట్లాడుకోవడం, నేను పోస్ట్ పెట్టిన వెంటనే మీరు షేర్ చేయడం దాన్ని గ్రూప్స్ లో, చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. షేర్ కన్నా ముందు ఫస్ట్ కామెంట్, ఫస్ట్ కమెంట్, Like and తర్వాత comment. షేర్, తర్వాత మీరు మీ దాంట్లో పోస్ట్ చేసుకోవడం. అంతే కదా. మ్మ్. వీడియో కూడా చూడం మేము, జస్ట్ వన్ లైక్. అదే, ఫస్ట్ వీడియో కంటే ముందు లైక్ వచ్చేస్తది, అంటే తర్వాత స్టోరీ పెట్టాలి కదా, ఫస్ట్ లైక్ అని చెప్పి పెట్టాలి. ఇట్స్ చాలా హ్యాపీ మాకు. ఓకే, ఎలా ఉన్నారు? చాలా అంతా బాగున్నా. బాగానే ఉన్నా. యాడ్ చేస్తారని అస్సలు అనుకోలేదు, స్టోరీలో చెప్పాను కానీ. లేదు, మీరు ఫస్ట్ నార్మల్ మెసేజ్ పెట్టారు, చూసా, రిప్లై ఇచ్చా. తర్వాత వేరే వాళ్ళందరూ గాయత్రి అక్కన యాడ్ చేయండి, గాయత్రి అక్కన యాడ్ చేయండి అంటుంటే వాళ్ళు సరే అనేది మీకు రిక్వెస్ట్ పెట్టా. థ్యాంక్ యూ నవి. My కింద pleasure. కామెంట్స్ చూడ్డం. కింద కమెంట్స్ వస్తున్నాయి మీకే. నాకు హాయ్, నార్మల్ గా నేను లైవ్ లోకి వచ్చినప్పుడు నాకు హాయ్ హలో లెక్క వచ్చేవి. ఈ రోజు హ్యాపీ బర్త్డే గాయత్రి గారు, హ్యాపీ బర్త్డే గాయత్రి గారు, ఇవి ఎక్కువ వస్తున్నాయి. మీరు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ. లాట్స్ ఆఫ్ విషెస్. మా అమ్మ వాళ్ళకి హాయ్ చెప్దాం అంటే కింద ఉన్నారు. అచ్చా, ఓకే ఓకే అందరూ ఉన్నారు, సో పైకి వచ్చాను ఓకే. మీతో సెలబ్రేషన్ లైవ్ మాట్లాడడానికి. భయమా? ఎందుకండి, ఏంటండి చిన్న ఆహా, పిల్లడు. భయం భయం కాదు, పైకి వచ్చాను, అందరూ ఉంటారు, పైకి వచ్చారా? అదే కదా. మాట్లాడతాను. బాగీ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీన్, హ్యాపీ బర్త్డే అంట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆహా, ఇంకేంటి నవీన్ గారు? ఇంకేముందండి, మీ బర్త్డే రోజు మీరు చెప్తే మేము వింటాం, మాదేముంటది. అవును, గిఫ్ట్ నచ్చిందా నవీన్ గారు? చాలా. అవును, దానికి లైటింగ్స్ రాలేదు. లెడ్ కదా నేను పంపించాను. వస్తుంది. వచ్చినవా? వస్తుందా అంటే అది తీసి పెట్టలేరు కదా మీరు, సింపుల్ గా పెట్టారు కదా, లైటింగ్స్ తో పెట్టలేదు కదా. లైటింగ్స్ తో పెడతారు అనుకున్నా. లైటింగ్ దే పెడదాం అనుకున్నాను, బట్ దాన్ని హోల్డ్ చేయలేం. వెనక లైట్ వేసినప్పుడు హీట్ వస్తది కదా, ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో తీయలేకపోయా. అందుకనే అలానే చేశాను. మీ బర్త్డేకే పంపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. పర్లేదు, నిన్ననే నా బర్త్డే అనుకోండి. అంతే, ఎట్ లాస్ట్ మొన్న కుదిరింది అంతే. చాలా హ్యాపీ అసలు. నాకు కూడా చాలా హ్యాపీ. మీరు ఎప్పుడెప్పుడు స్టోరీ మెన్షన్ చేస్తారా అని చూసా. నాకు అసలు ఎవరు పంపించారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అమ్మ డ్రెస్ వేయలేదా? ఫ్రమ్ అడ్రస్ ఉండదు. అంటే మీరు పేజెస్ లో నుంచి యాడ్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఉంటది, ఎక్కడి నుంచి పంపించినారో వాళ్ళది ఉంటది కదా. సో వాళ్ళది ఉంటది అండ్ నా అడ్రస్ ఉంటది. నేను ఫ్రమ్ అడ్రస్ వేయమని చెప్పాను, బట్ వేయలేదు. ఎలాగో మీకు లక్కీగా తెలుసంట మీరు కదా చేశారు కాబట్టి. వాళ్ళు వాళ్ళు కస్టమైజ్డ్ గిఫ్ట్. వాళ్ళు చెప్తే తెలిసింది, మళ్ళీ మళ్ళీ మీరు మెసేజ్ చేసినప్పుడు తెలిసింది. నిన్న చూసాను, ఏంటి తమ్ముడు అంటుంది. వా, ఎలా తెలుసా అనుకున్నా. బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. తెలుసా అక్క అంటే హా తెలుసు అంది. ఓ అన్నా, నాకు తెలియదు అసలు. ఓకే ఓకే. స్టార్ట్ కింద క్వశ్చన్ స్టార్ట్ చేయంటున్నారు. క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశారా?
అస్సలు నో ఐడియా, ఏదో అనుకున్నా. మేమిద్దరం చాట్ చేసుకున్నాం, ఓకే ఇలా అడుగుదాం అలా అడుగుదాం, కానీ ఇక్కడ చూస్తే మాటలే రావట్లేదు. ఓకే, ఈ రోజు నా బర్త్డే కూడా అంట. ఇట్స్ మీ ఇందు, హ్యాపీ బర్త్డే అండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, ఇలానే ఇంకా చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే. ఇంకేంటి గాయత్రి గారు, సెలబ్రేషన్స్ అంతా ఎలా జరుగుతున్నాయి? అస్సలు నేను ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఎందుకండి? చెప్పాలంటే మీ విషెస్ వచ్చిన తర్వాత ఏదైనా అంతే. ఓకే, నిన్న నైట్ నుంచి పడుకొని కూడా పడుకోలేదు. మీరు ఎప్పుడు ఆన్లైన్కి వస్తే రిప్లై ఇస్తారా అని చెప్పి చూస్తున్నా, అంతే. అట్ లాస్ట్ పొద్దున్న 10:26కి వచ్చింది. నేను ఫస్ట్ లేవగానే ఫస్ట్ 1 లాక్ సబ్స్క్రైబర్స్ చూసాను అన్నమాట. సో ఇంకా గుర్తుంటది లేండి, నాకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు మీ బర్త్డే, అది గుర్తుండిపోతుంది. నాకు కూడా బాగా గుర్తుంటది. అండ్ ప్లస్ గిఫ్ట్ కూడా హ్యాపీ బర్త్డే. గిఫ్ట్? సేమ్ డేనే వచ్చింది. ఓకే. అంతే. మిమ్మల్ని ఒక ఫ్యాన్ పేజ్ అడగమన్నారు, మీకు ఎక్కువ భయం వేస్తే ఏం చేస్తారు అని. ఎక్కువ భయమే, దేనికి ఎక్కువ భయపడనండి. అంటే తప్పు చేసినప్పుడు భయపడతా, అంత ఎక్కువ తప్పేమో జరగదు. భయం అంటే ఏం ఉంటదండి, భయపడడానికి ఏం ఉండదు అంతగా. ఇట్స్ మీ నవి 6462 తను అడగమంది. ఓకే, ఎక్కువ భయపడనండి నేను. భయపడితే ఎవరికి భయపడను. అంటే నార్మల్ గా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడుతూ ఉంటాం, అలా ఏం ఎక్కువ జరగదు. ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా చేశారా, రాబర్, ఏదైనా దొంగతనం? చిన్నప్పుడు చిన్నప్పుడు దొరికిపోయారా? దొరికిపోయా, చాలా సార్లే దొరికిపోయా. ఒక్కసారి ఆంటీని చూపించచ్చు కదండి, ఎప్పుడు లేరు, చూపించలేదు. పొలం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఎవ్వరు లేరు ఇంట్లో, నేను ఒక్కడే, నా తమ్ముడు ఉన్నారు. ఎప్పుడు ఉండరు మీరు లైవ్ చేసినప్పుడు? నేను నార్మల్ గా ఇంటి పైన లైవ్ చేస్తా, నెట్వర్క్ ఉండదు కాబట్టి. ఇవాళ షాప్ లో నుంచి నేను లైవ్ చేస్తున్నా, కానీ ఇంట్లో ఎవరు. హారర్ మూవీ చూసినప్పుడు డెఫినెట్ గా ఎవరన్నా భయపడతారు. డెఫినెట్ గా భయపడతారు, నేను కూడా భయపడతా. ఫస్ట్ హారర్ మూవీ వచ్చేసి నా బర్త్డే రోజు, ప్రేమకథ చిత్రం, ఆ మూవీ చూసినప్పుడు చాలా చిన్నగా కాదు, థియేటర్ లోనే అర్చుకొని భయపడుకొని అలా జరిగిందన్నమాట. మేము సినిమాల కన్నా మీ వీడియోస్ ఎక్కువ చూస్తాము. ఓకే ఓకే, నో సినిమాస్. మీరు సినిమా చెప్తే అది చూస్తాం. నేను చెప్తేనా? నేనే చూడలేదండి ఈ మధ్య మూవీస్ ఏది. అప్పుడు ఏదో చెప్పారు కదా సంథింగ్ లైవ్ లో, ఏదో చెప్పుంటాలేండి, ఏదో చెప్పుంటా. అవును, మీ నిక్ నేమ్ ఏంటి? సంథింగ్ మీ అమ్మగారు అండ్ అమ్మమ్మ గారు పిలుస్తారు కదా. అది నేను ఎవరికి చెప్పను. అది అందరూ అడుగుతున్నారు, చెప్పొచ్చు కదా. ఎవరికే చెప్పను. అంతేనా? నార్మల్ గా అందరు నవి అనే పిలుస్తారు, వాళ్ళకి అతి ప్రేమ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ పేరు వస్తుంది. అది బాగా వదిలేయండి, అది ఎవరికి చెప్పకూడదు. మాకు వినాలని ఉంది కానీ నేను చెప్పను. కానీ ఎప్పుడోకప్పుడు తెలుసుకుంటాము మేము. తెలుసుకోండి మీరే, మీరు ఈజీగా అన్ని తెలుసుకుంటారు. అదేంటి అలా అంటే మీరు ప్రతి ఒక్కటి ఈజీగా కనుక్కునేస్తారు అని చెప్తున్నా. ఫ్యాన్స్ కదా మరి. సో ఇంకేంటి? ఇంకేముందండి, మీరే చెప్పాలి. కామెంట్స్, పేరెంట్స్ అన్ని విషయాలు మీకే వస్తుంటాయి, మీరే ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. నేనే ఎక్కువ చెప్పా. మళ్ళీ ఛాన్స్ రాదు కదా, అందుకే మీతోనే మాట్లాడతా కూర్చొని. మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్స్ రాదు కదా, అందుకే రిప్లై ప్లీజ్ అంట అతనికి. స్ట్రక్ అవుతుంది మీ వీడియో గారు. అవునా, నేను వైఫై పెట్టుకున్నాను. వైఫై
ప్రస్తుతానికి నా దాంట్లో అసలు బ్యాలెన్సే లేదు. ఆహా, కనిపిస్తుంది కనిపిస్తుంది. బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అయిపోయింది, వైఫై పెట్టుకొని మీతో మాట్లాడుతున్నా ఓకే. అంతే. ఓన్లీ ఇంకేంటండి గాయత్రి గారు? ఎన్నో అడగాలనుకున్నా అన్ని మర్చిపోయాను. ఫేస్ టు ఫేస్ చూస్తే ఏవి గుర్తుకు రావట్లా. ప్రతి అవును, ఒక్కరు ఏలూరు అలానే ఎప్పుడు అంటే ఎలా వస్తారు? ఏలూరు ఎప్పుడు ఏలూరా? వస్తారు? ఇదే ఫస్ట్ క్వశ్చన్ నేను నేను వచ్చినప్పుడు అడగాలనుకున్నది. వచ్చినప్పుడు అంటే ఏలూరా? ఎప్పుడు? వచ్చినప్పుడు అంటే ఏమో అండి, నాకు కూడా తెలియదు. బట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాను. ఇంటిమేట్ అంటే స్టోరీలో పెడతారా? స్టోరీలో కాదు, ఏలూరు మ్మ్. అది ఎక్కడితో కూడా తెలియదు. బట్ డెఫినెట్ గా షూట్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మొన్న డెఫినెట్ గా. విజయవాడ వచ్చారు కదా, దగ్గర, అటు దగ్గర. ఓకే, అయితే నేను అటు సైడ్ వచ్చినప్పుడు కలవద్దామని చెప్తాను. చాలా ట్రై చేశాను అప్పుడు, కానీ మీరు అప్పటికి వెళ్ళిపోయారు. ఈసారి వచ్చినప్పుడు మిస్ అయ్యారు. చెప్తాను. అది కూడా కిషోర్ అన్నయ్య మెన్షన్ చేశారనమాట. వీఆర్ ఆన్ ద విజయవాడ రైల్వే స్టేషన్ సంథింగ్ ఏదో. అప్పుడు చూసి షాక్, వామ్ము అనుకున్నా. ఓకే. కిషోర్ అని నేను అడిగాను, వెళ్ళిపోతున్నాము అన్నారు. ఇందాకే కిషోర్ అని రిప్లై ఇచ్చారు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. మార్నింగ్ నుంచి వెయిటింగ్. ఓకే ఓకే. స్టోరీస్ పెడతా ఉంటే ఈవినింగ్ చూసారు. హాయ్ చెప్పానని చెప్పండి కిషోర్ అన్నయ్యకి. కిషోర్ చూస్తూ ఉంటాడు లైవ్. కిషోర్, గాయత్రి గారు మీకు హాయ్ చెప్పారు. ఇన్ కేస్ మీరు లైవ్ లో ఉంటే మీరు కూడా ఒక హాయ్ విషయం చెప్పండి. ఉంటే వాడు నేను రాఖీ ఖచ్చితంగా గిఫ్ట్ పంపించాను కూడా అన్నయ్యకి, వాడు ఇంకా రిసీవ్ బట్ చేసుకోలేదు అనుకుంటా. రిసీవ్ అవ్వలేదు. అది కూడా ఇండియాస్ కస్టమైజ్ గిఫ్ట్స్ వారి ద్వారానే పంపా. ఓకే. ఫస్ట్ టైం అసలు నాకు గిఫ్ట్ పంపడం కూడా తెలియదు. మీరు ఓకే. అడ్రస్ ఇచ్చారు కదా, అప్పుడప్పుడు అడిగాను అనమాట, మీరు సెండ్ చేశారు. అది కిషోర్ అలా అడ్రస్. అడిగి తెలుసు. మీ అడ్రస్ లేదు, కిషోర్ అన్నయ్య నెంబర్, అన్ని వాడికి కిషోర్ మొత్తం అన్నవి. వస్తూ ఉంటాయి. నాకు ఎవరు, నేను నాది ఎవరికి మొత్తం వాడే హ్యాండిల్ చేస్తాడు కాబట్టి మొత్తం మరి వాడే. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు గిఫ్ట్స్? వాడు రిసీవ్ చేసుకొని నాకు తీసుకొచ్చి ఇస్తాడు కదా. విత్ ఇన్ 1 డేలో? ఎంత 11 కిలోమీటర్స్ పక్కనే వాళ్ళ విలేజ్. మాది వాడి పక్కనేనా? పక్క పక్కనే. పలంనేరా? వాళ్ళది వీకోట, మాది కైగల్, పక్క పక్కనే. నేను మీదే వీకోట అనుకున్నా. లేదు లేదు, వాళ్ళది వీకోట, మాది వచ్చేసి పక్కన కైగల్. కైగల్ వాటర్ ఫాల్స్. అవును, నా సో మీద మీ ఇంకేంటి గోత్రం గాయత్రి గారు? అడిగితే చెప్పట్లేదు మీరు. ఏంటి మీ వాయిస్ గోత్రం రావట్లేదు? రావట్లేదా? మీ వాయిస్ రావట్లేదు. నేనేం చెయ్యలేదు. ఏ, నా వాయిస్ వస్తుందా ఇప్పుడు మీకు? వస్తుందా? వస్తుంది. కానీ మీ వాయిస్ రావట్లేదు. ఎందుకు? ఒక్కసారి. మెల్లిగా వస్తుంది 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 వస్తుంది. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఓకే. ఏదో అడగలనుకున్నా మర్చిపోయాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. మీ గోత్రం చెప్పలేదు మీరు. స్టోరీస్ లో గోత్రమా? అడిగాను కానీ. నాకే ఆ గోత్రం తెలియదండి. నాకేముంది? ఆంటీని అడగొచ్చు కదా. ఉంటే కదా అడగడానికి, మా మమ్మీనే లేరు. అంటే ఇప్పుడు కాదు, మేము అడిగినప్పుడు అడిగి ఉండొచ్చు కదా మేబీ. నాకు అప్పటికి ఐడియా రాదు. ఓకే. ఈసారి కనుక్కొని స్టోరీ అడిగినప్పుడు చెప్పండి. బికాజ్ అందరు ఫ్యాన్ బేజెస్ మీ గోత్రం అడుగుతున్నారు. గుళ్ళో పూజ చేయించాలంట. మరి చేయించాలి కదా. అందుకే ఈసారి కనుక్కొని చెప్తాలేండి. కన్ఫర్మ్ గా చెప్పాలి. 1 వీక్ లో అడుగుతాము మళ్ళీ స్టోరీస్ లో. ఓకే, ఖచ్చితంగా చెప్తాను. చెప్పాలి. మీ ఫ్యామిలీతో లైవ్ రావచ్చు కదా ఎప్పుడైనా ఫ్రీ ఫ్యామిలీ ఉన్నప్పుడు. లైవ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాలేండి.
అలాగే అంటారు. కానీ నువ్వు వస్తాలేండి ఈసారి ఖచ్చితంగా. నాకు ఛాన్స్ వెయిటింగ్ వస్తే నాకు ఫర్ దట్ ఖచ్చితంగా మూమెంట్. వస్తా. అవునవును. ఓకే గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో యాడ్ అయినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నవ్య గారు ఒక్క విషయం. హలో. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. ఈ లైవ్ రికార్డ్ చేయలేరు. లైవ్ రికార్డ్ చేయలేదా? లైవ్ నేను పోస్ట్ చేస్తాలేండి. ఐ థింక్ నాకు చేస్తారా? నాకు ఎందుకు లైవ్ అయిపోయిన ప్రతిసారి నేను పోస్ట్ చేసినప్పుడల్లా నాకు చూపించట్లేదు ఆప్షన్. సో ఆ, ఇన్ కేస్ చూపిస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నేను అయినా రికార్డ్ చేశాను. మీరు రికార్డ్ చేయకపోయినా కూడా అందరు రికార్డ్ చేస్తుంటారులేండి. నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, బట్ వాయిస్ వినిపించదు. ఓకే, ఎవరో వాయిస్ ఒకరు రికార్డ్ చేసి వినిపించదు. చూద్దాం. నాకు ఆప్షన్ వస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. డన్, ఖచ్చితంగా ఓకే. పోస్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ సరే, యూ టేక్ అండి. కేర్. బాయ్ 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 బాయ్. బాయ్. ఓకే గాయత్రి గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో యాడ్ అయినందుకు. అండ్ యా, హాయ్ 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 హాయ్. హర్షి హాయ్, రాజీ రాథోడ్ హాయ్, హాయ్ లోవలక్ష్మి హాయ్, భాగ్యశ్రీ హాయ్, కాల్ మీ చిన్ను 222 ఫ్యాన్ ఆఫ్ నవి హాయ్. నిత్య హాయ్, టిహెచ్ హాయ్, సాత్విక హాయ్, రాజు హాయ్, సాత్విక హాయ్, నెల్లి సౌందర్య హాయ్, చందు అర్జున్ హాయ్ బ్రో, అనుష హాయ్, రుచి రెడ్డి హాయ్, లక్ష్మి హాయ్, అన్షు హాయ్, మహేశ్వరి హాయ్, గీతిక హాయ్. మెమొరబుల్ డే అంటూ చాలా ఉన్నాయి, బట్ నా 18th ఇయర్ బర్త్డే ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. శైలు హాయ్, కావేరి హాయ్, సాయి సిద్ధార్థ్ ఐఎమ్ గుడ్ బ్రో, హౌ ఆర్ యూ? రేవతి హాయ్, నాని హాయ్, లేకిష హాయ్, స్మైలీ అను హాయ్, రవి హాయ్ బ్రో, లోవా లక్ష్మి ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? గుర్తున్నారు. ఐశ్వర్య హాయ్, మీకు జాబ్ వచ్చిందంట కదా? అవునండి, వచ్చింది. రాజశ్రీ హాయ్, లక్ష్మీ ప్రియ హాయ్, బేబీ మ్యాగిల్ హాయ్, సిరి హాయ్, మోనిషా హాయ్, ఎల్లా రాజు ఐఎమ్ గుడ్ బ్రో, హౌ ఆర్ యూ? మాది చిత్తూరు డిస్టిక్ అండి. ఏంజల్ గిరి హాయ్, గంటా 3313 హాయ్, మాలతి హాయ్. ఐ నో ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ కొంచెం కొంచెం వచ్చు. ఏంజల్ క్యూటీ క్వీన్ హాయ్, గీతా మహాలక్ష్మి హాయ్. కంగ్రాట్స్ నవీ గారు, థ్యాంక్ యూ సో మచ్. చందన పట్టిని, భారతి హాయ్, దివ్య హాయ్, వినయ హాయ్. కిషోర్ అన్నయ్యకి జాబ్ వచ్చిందా? కిషోర్ అన్నయ్య నేను ఇద్దరం ఒకే దాంతోనే ఇన్ఫోసిస్ లో ప్లేస్ అయ్యాం. క్వీన్ గర్ల్ హాయ్, అరవింద్ హాయ్, పవిత్ర హాయ్, కార్తిక్ రెడ్డి హాయ్ బ్రో, సారీ కార్తిక రెడ్డి హాయ్, అశ్విని రెడ్డి హాయ్, నిత్య హాయ్, వరల్డ్ ఫేమస్ ఓకే హాయ్, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ స్మార్టీ హాసిని. సాహిత్య హాయ్, అశ్విని హౌ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? డీసెంట్ బాయ్ వంశీ హాయ్, వరుణ్ విజయ్ గౌడ హాయ్, హాయ్ హాయ్ హాయ్. హర్షిని థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సత్య హాయ్ బ్రో, శిరీష హాయ్, కమలా ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? శ్రితిక హాయ్,
లలిత హాయ్, త్రివేణి హాయ్, జ్యోతి ఆ, ఆ? నవ్య హాయ్, ప్రబలిక హాయ్, ఆ, అరుణ ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? కాంగ్రెస్, థ్యాంక్ యూ లక్ష్మీ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. దివ్య హాయ్, ఇన్స్టా డెవిల్ హాయ్, లక్ష్మీ ఏంజల్ ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? సుమా హాయ్, సింప్లిసిటీ క్వీన్ ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? అజయ్ హాయ్ బ్రో, అనుష రెడ్డి హాయ్, మెహరాజ్ హాయ్, సేమ్ మై నేమ్, జస్సు ప్రీతి హాయ్, షేక్ జుఫీన్ 43 హాయ్, ముస్లిం నేమ్ అయినా కూడా తెలుస్తుంది. రెడ్డి వర్షిని హాయ్, సిరి మనీ హాయ్, అభిషేక్ హాయ్, శృతి ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? సాఫ్ట్వేర్ ఇన్ ది సెన్స్ రోల్ డిఫరెంట్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్. సారీ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఆల్సో కంగ్రాట్స్ ఫర్ 10K సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే, లైక్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన వెంటనే 10K సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా బ్రో. కంగ్రాట్స్ ఫర్ దట్ రాజేష్ బ్రో, అండ్ ఇంకా పెద్ద ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ రావాలి. అండ్ గాయస్, నేను స్టోరీలో మెన్షన్ చేశా, అండ్ లైక్ రాజేష్ అన్న చాలా సార్లు నేను యాడ్ చేశాను, స్టోరీస్ లో కూడా మెన్షన్ చేశా అన్నని. సో అన్నది ఓకే బావ, ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు లైవ్ లో కూడా చెప్తున్నా, రాజేష్ ఎంపీఆర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో రాజేష్ ఎంపీఆర్ అన్న బయోలో ఏంటిది ఫస్ట్ ఎపిసోడ్ లింక్ ఉంది. సో చూడని వాళ్ళు ఐ హోప్ ఇంకా చాలా మంది చూసారు ఆ రోజు స్టోరీలో పెట్టినప్పుడు, బట్ ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే చూడండి. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ, డెఫినెట్ గా మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ రాజేష్ ఎంపీఆర్ బయోలో అన్న ఫస్ట్ ఎపిసోడ్ లింక్ ఉంది. సో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. అండ్ బాను హాయ్, వెయిటింగ్, ఓకే. దేవన దేవన మరుపు హాయ్, విశ్వేష్ థ్యాంక్ యూ సో మచ్. స్నాప్చాట్ యూస్ చేస్తా రీసెంట్ గానే. ఇట్స్ మీ అమ్ము 959 హాయ్, స్నాపీ హాయ్, లతిక హాయ్, దీక్షిత దీక్ష ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? జాస్మిన్ హాయ్, ఏంజల్ క్యూటీ క్వీన్ హాయ్, బిందు ఏలూరి హాయ్, కొత్తపల్లి భవానీ హాయ్. ఆ, మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా? ఇక్కడ వస్తున్న అందరికి రిప్లై ఇస్తున్నా అండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అలా ఏం లేదు. గిఫ్ట్ వచ్చిందా బ్రో? ఏం గిఫ్ట్ బ్రో? చందు అర్జున్ 9, సుష్మా హాయ్, ఇట్స్ మీ సభా హాయ్, గీత హాయ్, సౌమ్య హాయ్, ఇట్స్ మీ అమ్ము హాయ్, లావణ్య హాయ్, డాడ్స్ ప్రిన్సెస్ హాయ్, హరి లవ్లీ హాయ్, వెంకటేష్ హాయ్, సౌందర్య హాయ్, హాయ్ 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 హాయ్, ఒక పెద్ద హాయ్, ఓకే. రేవతి మురు మురుకుట్ల పెద్ద హాయ్ అండి. సువర్ణ హాయ్, భానుష్ భాను హాయ్, శ్రావణి హాయ్, చాందిని హాయ్, ఐ డోంట్ నో కన్నడ. చంద్రు, అనూష హాయ్, త్రివేణి హాయ్, ఆకాంక్ష హాయ్. సో ఎనీవేస్ గైస్, ఐ హోప్ ఇట్ వాస్ చాలా మంచి కాన్వర్సేషన్ జరిగింది ఇవాళ. అండ్ స్కిన్ కేర్ ఏం లేదండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ రోజు లైవ్ లో జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా లైక్ ఎవరికైనా నేను లైక్ మీ కమెంట్స్ కి రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ సారీ. అండ్ ఇంకా లైవ్స్ చేస్తూనే ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక లైవ్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ టేక్ కేర్ గాయ్స్, సేఫ్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ విల్ సూన్ మీట్ అగైన్. ఇంకా నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ రీల్స్ డెఫినెట్ గా పోస్ట్ చేస్తూ ఉంటా. I'll sure keep you guys entertained, and take care guys. Bye bye.